శ్రీహరి అనుగ్రహించి విమాన రూపంలో బ్రహ్మదేవుని అనుగ్రహిస్తాడు. వైవస్వత పుత్రుడైన మనుకుమారుడు ఇక్ష్వాక మహారాజు బ్రహ్మ కోసం తపస్సు చేసి అతన్ని మెప్పించి విమాన రూపంలో ఉన్న శ్రీరంగనాథ స్వామి విగ్రహాన్ని సొంతం చేసుకుంటాడు. అప్పటి నుండి అయోధ్యను పరిపాలించిన రాజులందరూ శ్రీరంగనాథుణ్ణి ఇంటి దైవంగా పూజించి కొల్చేవారు. రావణ సంహార అనంతరం విభీషణుడు శ్రీరాముణ్ణి నిరంతరం పూజించటాన్ని విభీషణుడు ఆ శ్రీరాముణ్ణి నిరంతరం పూజించే భాగ్యాన్ని కోరగా అప్పుడు శ్రీరామచంద్రుడు శ్రీరంగనాథ విగ్రహాన్ని విభీషణుడికి ఇస్తాడు. అయితే లంక చేరేలోపు ఆ విగ్రహాన్ని క్రింద పెట్టరాదని అంటాడు. విభీషణుడు ఆనందంతో శ్రీరంగనాథుని తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇంతలో కావేరి నది తీరం చేరేసరికి సంధ్యా సమయం అవుతుంది. సంధ్యా సమయం కావడంతో సంధ్యావందనం చేయటానికి ఆ విగ్రహాన్ని ఎక్కడైనా ఉంచాలని అనుకుంటాడు. అందుకు